వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత విద్యార్థుల భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారుతున్న పేపర్ లీకేజీలకి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలని కట్టడి చేసేటువంటి కఠిన నిబంధనలతోటి బిల్లుని లోక్సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కూడా వాడివేడి చర్చ కూడా దాని మీద జరిగింది. అయితే బిల్లు ఆమోదం పొందిన సమయంలో సభలో చాలా తీవ్రమైనటువంటి గందరగోళం నెలకొంది. చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ వ్యవస్థ మీద చాలా తీవ్రంగా విమర్శలు చేశారు. అలాగే నీట్ సహా దేశంలో వరుసగా చోటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు విద్యార్థుల కష్టాన్ని, వాళ్ళ భవిష్యత్తుని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటుగా సంబంధిత ఏజెన్సీల నిర్లక్ష్యానికి విద్యార్థులే ఇక్కడ మూల్యం చెల్లించాల్సి వస్తోంది అంటూ కూడా రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఫైన్, మరి అక్కడ మైక్ ఎందుకు కట్ చేసుకున్నట్టు, దానికి ఓం బిర్లాని ఎందుకు విమర్శించినట్టు, మైక్ ఇవ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదని. సరే, అది ఇంకో బిరఖ. అయితే చివరికి ఈ ప్రతిపక్షాల నిరసనలు, వాగ్వివాదాలు వీటన్నిటి మధ్య బిల్లు అయితే సభ ఆమోదం పొందింది. దీంట్లో ఏం చెప్పారు, ఏం చేశారు అనేది చూస్తే, ఈ కొత్త నిబంధనల్లో పేపర్ లీకేజీలకు పాల్పడేటువంటి ముఠాలు, కోచింగ్ సంస్థలు, పరీక్షలకి అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలకు అవకాశం కల్పించారు. క్వశ్చన్ పేపర్ లీకేజ్ లేదంటే ఎగ్జామ్స్లో అక్రమాలకి పాల్పడినటువంటి వాళ్ళకి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటుగా 10 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం దీని ద్వారా ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే క్రమంలో అక్రమాలకి పాల్పడేటువంటి ప్రైవేట్ థర్డ్ పార్టీ ఏజెన్సీస్ వీళ్ల మీద కూడా భారీ జరిమానాలతో పాటుగా 4 నుంచి 8 ఏళ్ల వరకు నిషేధం కూడా విధించే నిబంధనలను ఇందులో పొందుపరిచారు. అలాగే విచారణని వేగవంతం చేసేందుకు ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, వీటీఆర్ పార్టీకి కూడా బిల్లు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, అక్రమ మార్గాలను ఆశ్రయించిన అభ్యర్థుల్ని ప్రధాన నేరస్తులుగా కాకుండా ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమయ్యే నిర్వాహక వ్యవస్థలు, ముఠాలు, ఇతర నిందితులపైనే చట్టం ప్రధానంగా దృష్టి సారించడం. ఇది ఇందులో ముఖ్యమైనది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఉంది. సరే, చట్టం వచ్చింది, మరి పేపర్ లీకేజీలు ఆగిపోతాయా? చట్టం చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని సమర్థవంతంగా అమలు చేయడం అనేది మరో ఎత్తు. ఇప్పటికే దేశంలో అనేక కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమల్లో లోపాలే అనేక సందర్భాల్లో నేరస్తులకు అవకాశం కల్పిస్తున్నాయి. పేపర్ లీకేజ్ కూడా అలాంటిదే. ఎంత కఠినమైనటువంటి శిక్షలు విధించినా ప్రశ్నాపత్రం లీక్ అయ్యే అవకాశం ఉన్న వ్యవస్థని అలాగే ఉంచేస్తే నేరం జరిగిన తర్వాత శిక్షించడం మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ నేరం జరగకుండా అడ్డుకోవడం మాత్రం సాధ్యం కాదు. ఇక్కడే అసలు సంస్కరణలు అనేవి అవసరం. ఎందుకంటే దేశంలో భారీ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల నిర్వహణ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, ముద్రణ, నిల్వ, రవాణా, పరీక్ష కేంద్రానికి చేరవేత, ఇలా ప్రతి దశలోనూ కూడా కీలకం భద్రత. ఈ సప్లై చైన్ ఎంత పొడవుగా ఉంటే అంత ఎక్కువగా లీకేజీకి అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఎగ్జామినేషన్ పేపర్స్ భద్రతకి అత్యున్నత స్థాయి డిజిటల్ ఎన్క్రిప్షన్, కఠినమైన యాక్సెస్ కంట్రోల్స్, ప్రతి దశలో కూడా డిజిటల్ ట్రాకింగ్, అలాగే ఇండిపెండెంట్ ఆడిటింగ్ వ్యవస్థలు వంటివి ఇక్కడ అత్యవసరం. ఇది చూడాలి. అంతేకాదు, ఇక్కడ పరీక్షల నిర్వహణలో ప్రైవేట్ ఏజెన్సీల పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో వాటి మీద కూడా పర్యవేక్షణ అత్యంత కఠినంగాను, పారదర్శకంగాను ఉండాలి. ఒక చిన్న స్థాయి సిబ్బంది నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు కూడా ఎవరు ఎప్పుడు ప్రశ్నాపత్రాన్ని యాక్సెస్ చేశారో గుర్తించేలాగా పూర్తి డిజిటల్ లాగింగ్ అనేది ఉండాలి. లీక్ జరిగిన తర్వాత దర్యాప్తు సంస్థ చేసే వ్యవస్థ కంటే లీక్కి అవకాశం లేకుండా చేసే వ్యవస్థ ఇక్కడ చాలా కీలకం. ఇక్కడ ఇంకొక పెద్ద సమస్యను కూడా పట్టించుకోవాలి. మన విద్యా వ్యవస్థలో కొన్ని పరీక్షలు విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేంత స్థాయిలో హై స్టేక్స్ ఎగ్జామినేషన్స్గా మారిపోయాయి. అంటే ఒక్కరోజు జరిగే ఒక పరీక్షలో వచ్చినటువంటి మార్కులు ఒక విద్యార్థి ఎన్నో సంవత్సరాల చదువుని, కష్టాన్ని, సామర్థ్యాన్ని పక్కకి నెట్టేసి అతని తదుపరి విద్యా, ఉద్యోగం, భవిష్యత్తుని నిర్ణయించేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే పేపర్ లీకేజ్ ముఠాలకి భారీ వ్యాపార అవకాశంగా మారుతుంది. ఒక ప్రశ్నాపత్రం విలువ లక్షల నుంచి కోట్ల రూపాయలకి వెళ్లే పరిస్థితి రావడానికి కూడా కారణం కేవలం నేరస్తుల దురాశ మాత్రమే కాదు, ఆ ఒక్క పరీక్ష మీద విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడేలా తయారైనటువంటి వ్యవస్థ కూడా. అందుకే ఇక్కడ పేపర్ లీకేజ్కి సమస్యకి సమాధానం కేవలం ఇక్కడ శిక్షల్లోనూ, జరిమానాల్లోనూ వెతకడం సరిపోదు. ఇక్కడ విద్యార్థుల ప్రతిభని ఒకే ఒక్క పరీక్షతో కాకుండా అనేక దశల్లో నిరంతర మూల్యాంకనం ద్వారా అంచనా వేసేటువంటి విధానాల మీద కూడా ఆలోచించాలి. అవసరమైన చోట సురక్షితమైన కంప్యూటర్ ఆధారిత లేదంటే హైబ్రిడ్ పరీక్షా విధానాలను విస్తరించాలి.
అట్ ద సేమ్ టైం ఆన్లైన్కి మారడం మాత్రమే దీనికి పరిష్కారం కాదు. సైబర్ సెక్యూరిటీ, అలాగే డేటా మీద గోప్యత, సాంకేతిక సమానత్వం కూడా అంతే ఇక్కడ ముఖ్యంగా ఉండాలి. ఇక్కడ చివరిగా స్పష్టం చేయాల్సినటువంటి విషయం ఒకటే, పేపర్ లీక్ అయిన తర్వాత నిందితుడిని పట్టుకొని 10 ఏళ్ళు జైల్లో పెట్టడం న్యాయమే, కానీ పేపర్ లీక్ అయ్యే అవకాశం లేకుండా వ్యవస్థని నిర్మించడం అనేది అంతకంటే చాలా పెద్ద బాధ్యత. చట్టం అనేది నేరం జరిగిన తర్వాత శిక్షిస్తుంది, కానీ ఒక విద్యార్థి జీవితంలో పోయిన ఒక సంవత్సరాన్ని, పోయిన అవకాశాన్ని, పోయిన నమ్మకాన్ని మాత్రం ఎప్పటికీ తిరిగి ఇవ్వలేదు. అందుకే పేపర్ లీకేజీల మీద పోరాటం కేవలం కఠిన శిక్షల చట్టంతో ముగియకూడదు. ప్రశ్నాపత్రం తయారయ్యే దశ నుంచి విద్యార్థి సమాధాన పత్రం మూల్యాంకనం పూర్తయ్యే వరకు కూడా మొత్తం పరీక్ష ప్రక్రియని ప్రక్షాళన చేయడం అనేది అసలైనటువంటి పరిష్కారం. ఎందుకంటే పేపర్ లీక్ చేసిన వాడిని శిక్షించడం నేరానికి మాత్రమే ముగింపు, కానీ పేపర్ లీక్ అయ్యే వ్యవస్థనే మార్చడం అసలు సమస్యే లేకుండా చేయడానికి ఒక ఉన్నటువంటి పరిష్కారం. మరి చట్టంతో చేయాలా, పరిష్కారం కావాలా? ఎవరు చెప్పినా ఒకటే, పరిష్కారం కావాలి, చట్టాలు కాదు. ఈరోజు మీరు వస్తారు, చట్టం చేస్తారు, రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు, చట్టాన్ని సవరిస్తారు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఆ చట్టానికి ఇంకోటి యాడ్ చేస్తారు. కానీ ఇక్కడ సమస్య పేపర్ లీకేజీ ఎక్కడ అవుతోంది, ఎలా అవుతోంది, దాన్ని అడ్డుకున్నారా లేదా? తప్పు జరిగిన తర్వాత శిక్షించే కంటే అసలు తప్పే జరగకుండా చేసే వ్యవస్థ మాకు కావాలి అని విద్యార్థులు అడుగుతున్నారు. కేంద్రం దాని మీద దృష్టి పెట్టాలి. ముఖ్యంగా కఠినమైనటువంటి చట్టాలు కాదు, అసలు తప్పే జరగకుండా ఉండే వ్యవస్థ కావాలి. అప్పుడు ఈ చట్టాలతోటి పనే లేదు. ఏమంటారు? దీని మీద మీ సలహాలు, సూచనలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.